అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈ రోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి, భారత వ్యవసాయ రంగానికి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ అండి, కిసాన్ క్రెడిట్ కార్డులు. ఎస్, ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు అనేటటువంటి వాటిని భారతదేశంలో ఎవరు జారీ చేశారు, ఎప్పుడు జారీ చేశారు, ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డులు అనేటటువంటివి ఎవరికి ఉద్దేశించబడినటువంటివి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ అండి, కేసిసి కిసాన్ క్రెడిట్ కార్డులు. ముఖ్యంగా భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డులను భారత వ్యవసాయ రంగంలో రైతుల కొరకు రైతులకు రుణాలను అందించేటటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ సూచన మేరకు నాబార్డ్ అమల్లోకి తీసుకొచ్చింది. ఎస్ అండి, భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డులను ఆర్బీఐ సూచన మేరకు నాబార్డ్ ప్రత్యేకంగా కిసాన్ క్రెడిట్ కార్డులను 1998 ఆగస్టులో అమల్లోకి తీసుకురావటం జరిగింది. మరి ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణాలను అందజేస్తారు. రైతులకు ముఖ్యంగా స్వల్పకాలిక రుణాలను అందజేస్తారు. వ్యవసాయ రంగానికి అందించేటటువంటి రుణాలు 3 రకాల రుణాలు ఉంటాయి. ముఖ్యంగా స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. ఈ 3 రకాలైనటువంటి రుణాలలో రైతులకు స్వల్పకాలిక రుణాలను అందించేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా షార్ట్ టర్మ్ క్రెడిట్స్ ని అందించేటటువంటి ఉద్దేశంతో నాబార్డ్ కిసాన్ క్రెడిట్ కార్డులను అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఒక్కసారి జారీ చేస్తే 3 సంవత్సరాల పాటు వాటి యొక్క కార్డు కాల పరిమితి ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్డు కలిగినటువంటి రైతులకు 50,000 రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని వాణిజ్య బ్యాంకులు అందించడం జరుగుతుంది. మరొకసారి గమనిద్దాం, కిసాన్ క్రెడిట్ కార్డు కలిగినటువంటి రైతులకు వాణిజ్య బ్యాంకులు 50,000 నుండి 3 లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక రుణాలను అందజేయటం జరుగుతుంది. ఈ యొక్క స్వల్పకాలిక రుణాలతోటి రైతులు విత్తనాలు కొనుక్కోవటం కానీ, ఎరువుల కొనుగోలు చేసుకోవటం కానీ, కూలీలకు వేతనాలు కానీ, చిన్న చిన్న పనిముట్లను కొనుగోలు చేసుకోవటం, ఏదో ఒక విధంగా వ్యవసాయ రంగానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పాటును అందించేటటువంటి ఉద్దేశంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రత్యేకంగా నాబార్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా రైతులకు అందించటం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు 2017 మార్చి 31 నాటికి 14.63 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు దేశవ్యాప్తంగా జారీ చేయబడ్డాయి. ఎస్ అండి, 2017 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా వాణిజ్య బ్యాంకుల ద్వారా 14.63 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయబడ్డాయి. ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డులు దేశంలో అత్యధికంగా జారీ చేయబడినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎస్ అండి, ఉత్తరప్రదేశ్. రెండవది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇలా ఈ విధంగా మీరు గమనించండి, దేశంలో కిసాన్ క్రెడిట్ కార్డులు అత్యధికంగా జారీ చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, రెండవది ఆంధ్రప్రదేశ్. మరి దేశంలో కిసాన్ క్రెడిట్ కార్డులను మొట్టమొదట జారీ చేసిన రాష్ట్రం ఏంటి అని కూడా అడుగుతాడండి. రాజస్థాన్ రాష్ట్రం. ఎస్ అండి, రాజస్థాన్ రాష్ట్రంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, కిసాన్ క్రెడిట్ కార్డులు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగానికి స్వల్పకాలిక రుణాలను అందించే ఉద్దేశంతో 3 సంవత్సరాల కాల పరిమితితో ముఖ్యంగా 50,000 రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు రుణాలను అందించేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆర్బీఐ సూచన మేరకు నాబార్డ్ ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను వాణిజ్య బ్యాంకుల ద్వారా రైతులకు అందించటం జరిగింది. రైట్, ప్రతిరోజు మనం ఎకానమీకి సంబంధించి మంచి మంచి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా నా యొక్క ఛానల్ని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు కూడా అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.